నల్గొండ జిల్లా భువనగిరిలో లింగ నిర్ధారణ పరీక్షల కలకలం. భువనగిరి పట్టణంలో ఆదివారం అర్ధరాత్రి కలకలం నెలకొంది. పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చట్ట వ్యతిరేకమైన యథేచ్ఛగా లింగ నిర్ధారణ పరీక్షలు చేసి 2 గర్భిణీలకు అబార్షన్ చేసిన ఘటన ఎస్ఓటీ పోలీసుల తనిఖీలలో బహిర్గతమైంది. భువనగిరి పట్టణ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆదివారం అర్ధరాత్రి 2 గంటల సమయంలో పట్టణంలోని గాయత్రి హాస్పిటల్ అబార్షన్ చేస్తున్నారని పక్కా సమాచారం మేరకు పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో ఆసుపత్రిలో 2 గర్భిణీలకు అబార్షన్ చేసి అబ్జర్వేషన్లో ఉంచారు. దీంతో ఆసుపత్రికి చెందిన హీరేకర్ శివకుమార్ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు పట్టణ పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఒక ఇల్లీగల్గా అబార్షన్ చేస్తున్నారని చెప్పేసి ఒక విశ్వసనీయ సమాచారం ద్వారా మా ఎస్ఐ గారు అక్కడికి వెళ్ళి పంచుల సమక్షంలో గమనించిన తర్వాత తెలిసిందంటే ఒక 2 లేడీస్ ఉన్నారు. ఆ 2 కూడా మ్యారీడ్ లేడీస్ వాళ్ళు ఇక్కడ భువనగిరి సమీప ప్రాంతానికి సంబంధించిన వారు. వారికి అబార్షన్ జరిగినట్టుగా గుర్తించడం జరిగింది. అదే సమయంలో అక్కడ వారికి ఒక పిండాలు ఉంటాయి ఫీటస్, ఆ ఫీటస్ని కూడా మనం అక్కడ గుర్తించడం జరిగింది. వాటిని అందరినీ కూడా ప్రాపర్ పంచనామా చేసేసి సీజ్ చేయడం జరిగింది. తర్వాత మనం వెరిఫై చేయగా వారికి లింగ నిర్ధారణ కొరకు వాళ్ళు ఈ యొక్క ఎస్ఎల్ఎస్ డయాగ్నోస్టిక్ సెంటర్కి వాళ్ళు అప్రోచ్ అయినట్టుగా తెలుస్తుంది. మనకి ఇన్వెస్టిగేషన్లో కూడా మనకి సంబంధించిన రికార్డ్స్ అన్ని కూడా సీజ్ చేయడం. అదే సమయంలో హాస్పిటల్లో కూడా ఈ హాస్పిటల్ రికార్డ్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క స్కానింగ్ చేసినటువంటి మెషిన్ కూడా మనం సీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క ఫీటర్స్ కూడా మనము ఈ యొక్క DNA టెస్ట్ కొరకు ఈ మన ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించి ఆ యొక్క కేసుని సైంటిఫిక్గా మరియు టెక్నికల్గా అన్ని ఎవిడెన్స్ కలెక్ట్ చేసి పర్ఫెక్ట్గా దాన్ని మనం కేసుకి ఇన్వెస్టిగేట్ చేయబోతున్నాం. అదే సమయంలో ఈ యొక్క ల్యాబ్కి సంబంధించి డాక్టర్ పాండు గౌడ్ ఇతన్ని కూడా మేము అదుపులో తీసుకున్నాము. మరియు ఈ గాయత్రి హాస్పిటల్కి సంబంధించి డాక్టర్ శివాని కూడా మేము అదుపులో తీసుకున్నాము. ఈ యొక్క కేసు విచారణ వాటితో మనం జరుగుతుంది. ప్రస్తుతానికి అయితే ఈ యొక్క పంచనామా ఇవన్నీ కూడా జరుగుతుంది. ఫర్దర్గా వారితో కూడా విచారణ చేసిన తర్వాత మేము కేసుని ఫైనల్ చేయడం జరుగుతుంది. ఆయన కూడా చేసి స్కానింగ్లో ఉండంటున్నారు. అది మనకి ఇంతవరకు ఇన్ఫర్మేషన్ ఏం లేదు. ఎందుకంటే ఇక్కడ ఎవరైతే 2 లేడీస్ ఉన్నారు కదా, ఆ 2 లేడీస్ కూడా ఇక్కడనే మనకి స్కానింగ్ జరిగినట్టుగా మనకి రికార్డులు కూడా ఎస్టాబ్లిష్ అయింది. ఆల్రెడీ 30 రోజు ఒకళ్ళు, 3rd రోజు ఒకళ్ళు మనకి ఇక్కడ టెస్ట్ చేసుకున్నట్టుగా 2 కూడా మనకి ఎస్టాబ్లిష్ జరిగింది. అది ఇంకా మనకి ఇన్ఫర్మేషన్ పూర్తిగా ఏం లేదు. దాని మీద కూడా మనం విచారణ ఇవాళ మాకు డిఎంహెచ్ దగ్గర నుంచి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చిందండి. గాయత్రి హాస్పిటల్లో 2కి అబార్షన్ చేశారు, వాళ్ళ మీద కంప్లైంట్ బుక్ అయ్యిందని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ రాగానే మేము గాయత్రి హాస్పిటల్కి అనేది విజిట్ చేశాము. అలాగే విత్ మన డాక్టర్ మాలిక మేడం, గైనకాలజీ హెచ్ఓడి ఆఫ్ మన జీజీహెచ్ భూమిది. అయితే ఇక్కడ 2 పేషెంట్లు ఎవరెవరంటే తిమ్మాపురం శ్రీలత, వైఫ్ ఆఫ్ శ్రీనివాసు, తన ఏజ్ 27 years, వీరవల్లి మండలము. ఇంకోరు ధనవత్ సుజాత, వైఫ్ ఆఫ్ రమేష్, 24 years ఏజ్, పెద్ద తాండ, తుర్కపల్లి మండలం. సో వీళ్ళిద్దరి మీద కంప్లైంట్ రిజిస్టర్ అయ్యింది. అయితే శ్రీలత వచ్చేసి తనకి కడుపులో నొప్పి అని చెప్పేసి ఇక్కడ అడ్మిట్ అవ్వడం జరిగింది. ఓవర్ బ్లీడింగ్ అయ్యింది. అయితే నైట్ 10:30కి ఈమెకి అబార్షన్ చేశామని చెప్పేసి ఇక్కడ స్టాఫ్ వాళ్ళు చెప్తున్నారు. తర్వాత ఈమె మన సుజాత వచ్చేసి తను మార్నింగ్ 10 AM అడ్మిట్ అయ్యారు. వామిటింగ్స్, మోషన్స్, తర్వాత కడుపులో నొప్పి అని చెప్పేసి అడ్మిట్ అయ్యారు. వీళ్ళు కూడా నైట్ 10:30 ఆ మధ్య 9 గంటలకి అట్లా ఈమెకి అబార్షన్ చేయడం జరిగిందన్నమాట. 9 గంటలకి తనకి అదే అబార్షన్ చేయడం జరిగిందని కింద ప్రాథమిక విచారణలు చేసుకున్నప్పుడు కింద స్టాఫ్ వాళ్ళు చెప్పారన్నమాట, 2 ANMs. సో మళ్ళీ మేము పేషెంట్ వాళ్ళ దగ్గర విచారణకు వచ్చినప్పుడు మాత్రము సుజాత అనే ఆమెనేమో నేను కింద పడి నాకు ఓవర్ బ్లీడింగ్ అవ్వడం వల్ల నాకు ఏం జరిగిందో ఏమో నాకు తెలియదు అని తను పేషెంట్ చెప్పడం అనేది జరిగింది. ఇంకొకరు ఈమె శ్రీలత చెప్పడం జరిగింది. తర్వాత ధనావత్ సుజాత వచ్చేసి నాకు అసలు ప్రెగ్నెంటే కాదు, నాకు వామిటింగ్స్, మోషన్స్ అయినాయి కాబట్టి నేను ఇక్కడ అడ్మిట్ అయ్యాను, అంతే, ఇంకా నాకేం కాలేదని వీళ్ళు సుజాత వాళ్ళు చెప్తున్నారు. అయితే మాకు కింద స్టాఫ్ దగ్గర విచారణ మేము ఎంక్వైరీ చేసినప్పుడు మాత్రం 2కి అబార్షన్ చేశారని మాత్రం చెప్పారు క్లియర్గా. అది కూడా డాక్టర్ శివకుమార్ చేశారని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు.
పర్మిషన్ ఉందా మేడం అసలు హాస్పిటల్ పర్మిషన్ ఉందా? హాస్పిటల్కి రిజిస్ట్రేషన్ ఉందండి. కాకపోతే ఓనర్ వచ్చేసి డాక్టర్ గాయత్రి ఉన్నారు. అందులో డాక్టర్ రమ్య, డాక్టర్ అఖిల్ అనే వ్యక్తుల మీద హాస్పిటల్ రిజిస్ట్రేషన్ ఉంది. కాకపోతే డాక్టర్ శివకుమార్ పేరు అనే అతని అయితే మన దగ్గర అయితే రిజిస్ట్రేషన్లో లేదు పేరు. ఇంకొకటి మన దగ్గర ఉన్న ఎంటీపీ అంటే యాక్చువల్గా మనకి ఇక్కడ ఏదైనా ప్రైవేట్ హాస్పిటల్ అయినా కూడా మనకి ఈ మెడికల్ టర్మినేషన్ ప్రెగ్నెన్సీ అనేది ఎంటీపీ చేయాలనుకుంటే, అబార్షన్ చేయాలనుకుంటే వీళ్ళకి సర్టిఫికేట్స్ అనేది ఇష్యూ చేస్తాం డిఎంహెచ్ ఆఫీస్ నుంచి. ఆ విధంగా మన దగ్గర 16 సెంటర్లు ఉన్నాయి. 16 సెంటర్లు సర్టిఫికేట్స్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు, ఎంటీపీ సర్టిఫికేట్స్. అందులో మనకి గాయత్రి హాస్పిటల్ అనేది ఎంటీపీ సర్టిఫికేట్ కూడా వీళ్ళకి ఇష్యూ చేయలేదు. అబార్షన్ చేయడానికి కూడా మనము 2 రకాల సర్టిఫికేట్లు ఇస్తాం వాళ్ళకి. ఒకటి వచ్చేసి 12 వీక్స్ లోపల ఉన్న కేసెస్ ఏమన్నా ఉన్నా కూడా అబార్షన్ చేయడానికి పర్మిషన్ టైప్ ఏ సర్టిఫికేట్ ఒకటి ఉంటుంది. టైప్ బి వచ్చేసి 12 to 24 వీక్స్ ఉన్న వాళ్ళకి టైప్ బి సర్టిఫికేట్స్ ఇస్తామన్నమాట. ఆ విధంగా ఉన్న సెంటర్స్లలో చూసుకుంటే మా దగ్గర గాయత్రి హాస్పిటల్లో ఎటువంటి ఎంటీపీ సర్టిఫికేట్ కూడా మేము ఇష్యూ చేయలేదండి. ఎంటీపీ సర్టిఫికేట్ లేకుండా వీళ్ళ అబార్షన్స్ అనేది కూడా చేయకూడదు. దాని మీద మేము యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది, తీసుకుంటాం.